గాను సాక్షులు గాను వేల మందిని దాదాపు 2,000 మందిని పెట్టినట్టున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. నిందితులు సాక్షులు మొత్తం అందరి మీద. కానీ ఇద్దరిని పెట్టడం మర్చిపోయారు. వివేకానంద రెడ్డి గారిని హతుడిగా పెట్టారు, కానీ ఆయన సాక్షిగాను లేకపోతే ఇంకోటి కానీ పెట్టాల్సిందే. అలాగే దేవుడిని కూడా సాక్షిగా పెట్టుంటే వివేకానంద రెడ్డి గారు ఏమో చంపింది ఎవరో చెప్పేవాడు సాక్ష్యం, చంపించింది ఎవరో దేవుడు చెప్పేవాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంతా దేవుడి స్క్రిప్టే, జరుగుతున్న వాటన్నిటికీ దేవుడే బాధ్యుడు. అంతా దేవుడి దయ, చల్లని దేవుడి దయ వల్ల అలా జరిగిపోతూ ఉన్నాయి. అంత అద్భుతమైన ప్రసంగం అంటే నిన్న అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి భయపడతారనుకున్నారు అందరూ. జగనా మజాక మాట్లాడాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతూ దేవుడి మీద వచ్చాడు. అయిపోయింది. ఇంకెక్కువ మాట్లాడితే ఎవరు చంపారో, ఏం జరిగిందో, ఎలా చంపారో, ఎవరు చంపారో మీకు తెలుసు అంటూ జిల్లా ప్రజలకు తెలుసు అంటూ జిల్లా ప్రజలకు చెప్పేశాడు ఆయన. అంటే ఇప్పుడు జిల్లా ప్రజలకే డౌట్ వస్తుంది. ఇప్పుడు దాకా పులివెందుల పూలంగలలో కూడా వివేకం సార్ని ఎవరు చంపారు అంటే మా ఊళ్ళో అందరికీ తెలుసని మా డిబేట్లోకి వచ్చేవాళ్ళు, రాని వాళ్ళు, అక్కడ చెప్పుకునే వాళ్ళు అందరూ చెప్పుకుంటారు. కానీ మీకు కూడా తెలుసు అని అంటే మరి వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. చెప్పలేరు కదా జగన్ని మీరే చేయించారనో లేదా మీ తమ్ముడు చేశాడనో చెప్పరు కదా. చెప్పేంత ధైర్య సాహసాలు అక్కడ ఉంటే బాగానే ఉండు. వీళ్ళ ఫ్యామిలీకి జనంలో ఆ భయం అనేది ఉండబట్టే వీళ్ళ ఇది సాగిపోతుంది. ఒకసారిగా చంపింది ఎవరో చిన్నాన్నకు తెలుసు, చంపించింది ఎవరో దేవుడికి తెలుసు, ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అని అంటే అసలు అది ఎంత అనూహ్యమైన వివరణ అన్నమాట. అప్పుడేమో అసెంబ్లీలో ఎప్పుడో ఒకసారి మాట్లాడాడు ఆయన, నా కన్నుతో నేను ఒక కన్నును పొడుచుకుంటుందా అని. వేలు కన్ను సామెత సహజంగా ఆయనకు అది తెలియదు. వేలు కన్ను తెలియక కన్ను చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ఆ రోజు మాట్లాడడం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మళ్ళీ ఇవాళ నిన్న మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడడం కూడా దేవుడి మీద నెట్టేశాడు. మరి తప్పించుకోవడానికి అది ఒకటే మార్గం అనుకున్నాడా, లేకపోతే దేవుడి పేరు చెబితే బారాకొని మాఫ్ అంటారు కదా, దేవుడి పేరు చెప్పి ఎన్ని ఇవి చేసినా ఎంత తప్పు చేసినోడైతే మాత్రం దేవుడి పేరు చెప్తాడా అనుకుంటారు కదా. మన ప్రజలకు ఏంటంటే కొంచెం సెంటిమెంటల్, ఎమోషనల్ ఫూల్స్ అంటాం. సెంటిమెంట్స్ ఎక్కువ. నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడు తోడు అంటే అరేమో దేవుడి మీద ఒట్టేసాడు కదా, నిజంగానే చేసి ఉండడేమో. నేను చాలామందిని చూసా. ఒకసారి శ్రీశైలం వెళ్తే అక్కడ అమ్మవారికి పేరెందుకులే కానీ కర్నూలు జిల్లాకు చెందిన ఫ్యాక్షనిస్టు ప్రతి సంవత్సరం వచ్చి ఏటపోతులకు వస్తాడంట భారీ ఎత్తున. అంటే ఆయనకు కూడా అంత భక్తి ఉంటుంది. పేరుకు ఫ్యాక్షనిస్ట్, మళ్ళీ తలలు తెగిపోతాయి అంతే. ఇక్కడేమో మేక తల్ల తెగుతాయి. అట్లా ఆ దేవుడి పేరు చెప్పి ఆ ముసుగులో బతికేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఎత్తేసినట్టున్నారు. బ్రహ్మాండమైన ఆస్కార్ లెవెల్లో చెప్పేశాడు ఆయన. ప్రజలకు పిన్ డ్రాప్ సైలెన్స్ అలా మాట్లాడేసరికి ఎవరు ఏమీ స్పందించలేకపోయారు. తర్వాత ఇంటికి వెళ్ళి అనుకుని ఉంటారు, అబ్బా మనోడు ఎంత అద్భుతంగా దాన్ని డైవర్ట్ చేసేసాడని. ఇంత దారుణమా? పైగా ఒక అతను లొంగిపోయాడు, అప్రూవల్గా మారాడు, తప్పు తెలుసుకున్నాడు, అప్రూవల్గా మారాడు. చంపిన వాళ్ళలో నేను ఒకడిని, నేను నరికాను, నాతో పాటు పలానా నరికారు, మాతో నరకమని చెప్పింది, చంపమని చెప్పింది పలానా వాళ్ళు అని చెప్పాడు. వాట్ ఈజ్ రాంగ్? కానీ అతను నరికానని చెప్పింది నమ్ముతారట, ఎవరు నరకమన్నారో చెప్పింది మాత్రం నమ్మరట. ఇవాళ సునీతారెడ్డి గారు అదే ప్రశ్నేసింది ఆమె. పైగా తోడబుట్టిన దాని మీద, బాబాయ్ కూతురి మీద, తోడబుట్టిన మీద వాళ్ళ మీద నిందలు. వీళ్ళు వెళ్ళి హంతకులతో చేతులు కలిపారు, వీళ్ళు వెళ్ళి నా వాళ్ళే నా శత్రువులతో చేతులు కలిపారు. వాళ్ళకేం పని మీ చిన్నాన్నని చంపడానికి? పైగా ఆయన అజాత శత్రువు, ఇంట్లోనే శత్రువులు ఉంటారని పాపం తెలియదు ఆయనకి. వివేకానంద రెడ్డి గారికి అజాత శత్రువు ఆయన. ఇంట్లో ఉన్నారు, కాసుకొని కూర్చున్నారు, అర్ధరాత్రి వచ్చి నరికేస్తారు, ఆయనకేం తెలుసు పాపం. పైగా ఇది చంపింది ఎవరో వివేకానంద రెడ్డి గారికి తెలుసు అన్నారు, చంపించింది ఎవరో దేవుడికి తెలుసు అన్నారు.
మరి సాక్షులు రాసిన రోతరాతలన్నీ దేవుడు రాపించాడు. దేవుడు చెప్తే రాశారా? అదేది నారాసుర రక్త చరిత్ర అని దేవుడు చెప్తే రాశారా? ఆ రోజు గుండెపోటని దేవుడు చెప్తే గుండెపోటని చెప్పారా? లేకపోతే ఆయన అక్రమ సంబంధాల వల్ల జరిగిందని చెప్పి దేవుడు చెప్తే రాశారా? లేకపోతే అదేది డైమండ్స్ అమ్మకాల్లో వ్యాపారం స్మగ్లింగ్లో తేడాలు వచ్చి చంపారు అని ఆ దేవుడు చెప్తే రాశారా? ఎవరు చెప్తే రాశారు ఇవన్నీ? కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, వివేకానందరెడ్డి గారి హత్య కేసుని ఈ ఎలక్షన్కి తెలిసి చేశాడో తెలియక చేశాడో జగన్మోహన్ రెడ్డి కానీ ఎజెండా చేశాడు. ఈ మేనిఫెస్టోలు ఇదంతా సెకండరీ. ఇక ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యే ఎజెండా కావాలి. ఎందుకంటే ఆయన అంతటా ఆయనే లేవనెత్తి ఇది దేవుడికి తెలుసు, మా చెల్లెళ్ళు కూడా ఇదని వాళ్ళ మీద నిందలేసాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలు కూడా ఈ యాంగిల్లో ఆలోచించాల్సిందే. ఎట్లా దేవుడి పేరుని దేవుడి దీన్ని ఎలా వాడుకుంటున్నాడు అనేది ప్రజలు ఆలోచించాల్సిందే. సో ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు